నారా లోకేష్ గారికి అన్యాయం జరుగుతుందంటండి. నారా లోకేష్ గారికి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలుసు అనుకుంటా. ఆ మహాసేన రాజేష్ తెగ బాధపడిపోతున్నాడండి ఆయన నిజంగాను. కాబట్టి నారా లోకేష్ గారికి అన్యాయం జరుగుతుందంటే ఏ రకంగా అన్యాయం జరుగుతుందని మీలో చాలామంది అనుకోవచ్చు. ఎలా అన్యాయం జరుగుతుందనంటే ఈయన బాధ ఏంట్రా అంటే నారా లోకేష్ గారికి ఏదైనా ఒక సభ మీద ఒక సభలోకి వెళ్తే కనుక ఏదైనా ఒక మీటింగ్లోకి వెళ్తే ఆయనకి ఎక్కడో చివరిని కుర్చీ వేస్తున్నారంట. ఏంటి ఏదో మూలను కూర్చోబెడుతున్నారంట. అదేంటది అలా ఎలా కూర్చోబెడతారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, తర్వాత ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలి, ఇంకో పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చోవాలి? నారా లోకేష్ గారు కూర్చోవాలంట. అలా కూర్చోవడం లేదు, అలా కూర్చోబెట్టడం లేదు, తీసుకెళ్ళి ఎక్కడో మూలను కూర్చోబెడుతున్నారు అని మహాసేన రాజేష్ గారు తెగ బాధపడిపోయాడండి. ఆయన నిజంగా ఒక వీడియో చేశాడు ఆయన. కాబట్టి ఎందుకనంటే కనుక ఆయన ఏదో వారసత్వం అనే పేరుతోటి ఆయన కావాలని అణగదొక్కేస్తున్నారు, ఆయన కావాలని తొక్కేస్తున్నారు. కాబట్టి వారసత్వం కాదు, అక్కడ ఆయన చేసే పని బట్టి మీరు గుర్తించాలి, ఆయన క్యాలిబర్ ఏంటో మీరు గుర్తించాలి. కాబట్టి ఆయన పడే కష్టం ఏంటో మీరు ఒకసారి చూడాలి. ఏదైతే ఆయన యువగళం పాదయాత్ర చేశాడో ఆ యువగళం పాదయాత్రతోనే టీడీపీ పునరుజ్జీవంలోకి వచ్చింది. టీడీపీ బ్రతికి బట్టగట్టింది అంటే అది యువగళం పాదయాత్ర వల్లే, లోకేష్ గారు చేసిన పాదయాత్ర వల్లే. ఇప్పుడు వరకు చేసిన పాదయాత్రలు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే కనుక లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర ఒక ఎత్తు. చాలా డేంజరస్ పాదయాత్ర అది. కాబట్టి అలాంటి పాదయాత్ర చేయడం వల్లనే చాలామంది టీడీపీకి ఆకర్షితులయ్యారు. కాబట్టి టీడీపీ మళ్ళీ బలం పుంజుకుందిరా అంటే అది లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర వల్లే. కాబట్టి అలాంటికి అంటే టీడీపీకి బలం చేకూర్చిన లోకేష్ గారినేమో ఓ పక్కన పెట్టేస్తున్నారు, ఎవరెవరినో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇది మాకు ససేమిరా నచ్చటం లేదు. ఎవరెవరో పక్కన కూర్చుంది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి సముచిత స్థానం కల్పించాలి. అందరితో పాటుగా నార్మల్గా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే అయిపోద్దేంటి? అసలు మంత్రి పదవి కాదు ఆయనకి కావాల్సింది, ఆయనకి ప్రధాన స్థానం కావాలి. అదేంటో కాదు, ఇమీడియట్లీగా డిప్యూటీ సీఎం చెయ్యాలి లోకేష్ గారిని. ఇది ఆయన పట్టిన పట్టు. అర్థమైంది కదండి. ఈ మధ్యలో చాలా వీడియోలు మీరు అబ్జర్వ్ చేశారో లేదు కానీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే వాదన ఎక్కువ వినిపిస్తుంది, అనే వాదన చాలామంది నుంచి వినిపిస్తుంది. కానీ ఇలా మాట్లాడడం చాలామంది టీడీపీలోనే కొంతమంది నచ్చట్లేదంట. లోకేష్ గారిని టీడీపీ చేయాలి, లోకేష్ గారిని దేంట్లో ఇలాగా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారో చాలామంది టీడీపీలోనే చాలామంది నచ్చట్లా, కూటమిలో ఇంకా చాలామంది నచ్చట్లా. కాబట్టి ఇలా మరి డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు? దాన్ని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? అంటే అందరితో పాటు నేను డిప్యూటీ సీఎం అంతేనా అని అనుకుంటారా? లేకపోతే తెగదెంపులు చేసేసుకుంటాడు ఆయన. కాబట్టి ఎంతమంది అయితే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి మందంటూ సెపరేట్ అని అంటాడు ఆయన అనేది చాలామందికి అర్థం కాల. కాబట్టే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? అసలు ఇందుకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన అసలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది పెద్ద ప్రధానమైనటువంటి చర్చలో ఉంచారు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాను నేను మీకు, లోకేష్ గారు చెప్పినటువంటి ఏదైతే ఒక మాట ఎలా అంటే పార్టీ కోసం నేను నా ప్రాణాలని పరంగా పెట్టి నేను చేశాను పార్టీ కోసం అనేది కనుక ఆయన కొన్ని మాటలు అయితే కనుక యువగళం పాదయాత్ర అయిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. చాలామంది చూసే ఉంటారు. మొత్తానికి ఏదైతేనండి వాళ్ళ నాన్నగారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేరు, అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు అని అన్నప్పుడు కూడా చాలా మట్టుకి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడానికి చక్రం తిప్పినటువంటి వ్యక్తి లోకేష్ గారు. అంతేకాదు పార్టీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అటు ఉంచితే పార్టీని హ్యాండిల్ చేయాలి అంటే కనుక లోకేష్ గారు హ్యాండిల్ చేయగలరా లేదా అనేది అన్నది పెద్ద తర్జన భర్జన జరుగుతుంది. మీకు తెలుసు అనుకుంటా రాధాకృష్ణ గారు, ఆర్కే గారు, ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఓన్లీ లోకేష్ గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడడం ఏంటి అని కొన్ని పలుకులు అయితే కనుక పలికారు ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశంలో కూడా లోకేష్ గారినే డిప్యూటీ సీఎం, ఇది అంతా కాదండి, డిప్యూటీ సీఎం కాదు వీళ్ళ ఉద్దేశం. మెయిన్ సీఎం అవ్వటం వస్తే కనుక ఎవరు అవ్వాలి? ఓన్లీ లోకేష్ గారు అవ్వాలి, అది వీళ్ళ స్టాండ్. కాబట్టి డైరెక్ట్ సీఎం అంటే బాగోదు కదా, కాబట్టి డిప్యూటీ సీఎం అంటున్నారు. ఇది ముసుగులో గుద్దులాట లేకుండా మనం మొహమాట లేకుండా చెప్తున్నాం. ఇది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇదే వాస్తవంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత 100% లోకేష్ గారిని సీఎం చేయాలి, అదే ఉద్దేశం.
యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తే దానికి దారి పడినట్టే, నెక్స్ట్ సీఎం లోకేష్ గారే అనేది వాదన. మరి దీన్ని జనశక్తి ఎలా జీర్ణించుకుంటుంది అంటే యాక్చువల్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్నారు. కాబట్టి 15 సంవత్సరాలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోతే లోకేష్ గారే సీఎం అని అంటారంటారా ఏంటని అర్థం కాల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఎటూ లేదనే విషయం ఆయనే చెప్పారు చాలాసార్లు. కాబట్టి 100% ఈసారి లోకేష్ గారి ఆ రకంగా దారి వేయడం కోసం ఇలాగా లీకులు ఇస్తున్నారా ఏంటి టీడీపీ తరఫున అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. కాబట్టి 100% డిప్యూటీ సీఎం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయనేది చాలామందికి అర్థం కావటంలా. కాబట్టి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేస్తే ఈయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఆయన మాట ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. కాబట్టి చూడాలి ఏం జరుగుతున్నాయి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో. ఈయన డిప్యూటీ సీఎంని చేయాలనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది చాలామంది నోటంట. కాబట్టి 100% మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా అర్హులేనా కాదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.